చేస్తాడు. ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఉన్నాడో అతను క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ లో ఉన్నాడు, అతను ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని వాళ్ళు ఆరోపణ చేశారు అధ్యక్ష. అంతేకాకుండా అతను లాగిన్ బ్లాక్ చేశారు అని వాళ్ళు చెప్పారు అధ్యక్ష. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నా, క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ లో ఆ వ్యక్తికి ఎలాంటి ప్రమేయం లేదు. డైరెక్ట్ ఎస్సీఆర్టీ గవర్నమెంట్ ఎంప్లాయీసే క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తాం జరిగింది. నంబర్ 1. నంబర్ 2, అతనికి కాల్ లెటర్ వెళ్ళింది. అతని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అతను రాలేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాకపోతే ఆటోమేటిక్లీ డిస్క్వాలిఫైడ్. లోకేష్ గారు, మీరే ఒక్క నిమిషం ముందు లాగిన్స్ ని బ్లాక్ చేశామని మీరే చెప్పారు. మరి లాగిన్స్ ని బ్లాక్ చేస్తే అతను సర్టిఫికేట్స్ ఆన్లైన్ లో ఎట్లా సబ్మిట్ చేస్తాడు? వెరిఫికేషన్ కి ఎట్లా వస్తాడు ఆయన? అంటే ఇంటికి తాళం వేసి ఇంట్లోకి రా అంటే ఎట్లా వస్తాడు అతను? ఒకవైపు ఏమో అతను సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి రాలేదని మీరే అంటారు, ఇంకో వైపు ఏమో లాగిన్స్ బ్లాక్ చేశామని కూడా మీరే చెప్తారు. ఎట్లాగా సార్? నంబర్ 3, ఆల్రెడీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరున్నా కూడా వేరే ఎగ్జామినేషన్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ రాస్తుంటే కంపల్సరీగా డిపార్ట్మెంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలి. ఈ వ్యక్తి ఆ పర్మిషన్ తీసుకోలేదు. దేర్ఫోర్ హిస్ లాగిన్స్ వర్ రిమూవ్డ్. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరున్నా కూడా ఆ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసే ముందు ఆ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి తీసుకోవాలా? నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఎందుకు సార్ పవిత్రమైన అసెంబ్లీలో నించొని ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఇంత అబద్దం ఆడుతున్నారే? ఇట్లాంటి అబద్దాలు వింటేనే ఈ మెగా డిఎస్సీలో అవకతవకలు గడబడి జరిగిందని ఇంకా నమ్మకం పెరుగుతుంది సార్. ఎడ్యుకేషన్ మంత్రి గారు, స్టాన్ఫోర్డ్ రిటర్న్ గారు, దయచేసి మీరు వేసిన స్క్రీన్ లోనే ఆ ఫస్ట్ లైన్ లో ఏముందో ఒకసారి చదవండి. రిక్వైర్డ్ టు ఇంటిమేట్ ది హెడ్ ఆఫ్ ఆఫీస్ బిఫోర్ అప్లయింగ్ ఫర్ ది ఎస్సీఆర్టీ ఎగ్జామినేషన్. రిక్వైర్డ్ టు ఇంటిమేట్ అంటే మీ స్టాన్ఫోర్డ్ లో ఎన్ఓసి ఒబ్టైన్ చేయాలనా, అప్రూవల్ తీసుకోవాలనా? అదే అర్థం. ఇంటిమేట్ చేయాలి అంటే ఇన్ఫార్మ్ చేయాలి అనే కదా అర్థం. మరి అప్రూవల్ తీసుకోవాలి, ఎన్ఓసి తీసుకోవాలి, ఎన్ఓసి సబ్మిట్ చేయాలి అని అబద్దం ఎందుకు ఆడుతున్నారు? అంటే మీకు కంఫర్ట్ లేదా స్క్రీన్? మీ మెగా డిఎస్సీ నోటిఫికేషన్ లో కూడా రిక్వైర్డ్ టు ఇన్ఫార్మ్ ఇన్ రైటింగ్ దేర్ హెడ్ ఆఫ్ ఆఫీస్ ఆర్ డిపార్ట్మెంట్ దట్ దే ఆర్ అప్లయింగ్ ఫర్ ది రిక్రూట్మెంట్ అని ఉంది. ఇన్ఫార్మ్ ఇన్ రైటింగ్, ఒబ్టైన్ పర్మిషన్, ఒబ్టైన్ ఎన్ఓసి, సబ్మిట్ ఎన్ఓసి అని ఎక్కడా లేదే. సరే, మీరు చెప్పినట్టే ఎన్ఓసి సబ్మిట్ చేయడం నిజంగా కంపల్సరీ అయితే అప్లికేషన్ స్టేజ్ లో ఎన్ఓసిని ఎక్కడ సబ్మిట్ చేయాలో చూపిస్తారా? మరిగా ఎన్ఓసి లేకుండా మీరు తన అప్లికేషన్ ని ఎందుకు యాక్సెప్ట్ చేశారు? తన ఎగ్జామినేషన్ ఫీని ఎందుకు కట్టించుకున్నారు? తన హాల్ టికెట్ ఎందుకు ఇచ్చారు? తన ఎగ్జామ్ ఎట్లా రాశాడు? నీ సమాధానం చెప్తారా? ఇదే మెగా డిఎస్సీ 2025లో ఇంకొక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీని ఇదే కారణంతో ఎన్ఓసి సబ్మిట్ చేయలేదనే కారణంతో రిజెక్ట్ చేస్తే అతను కోర్టుని ఆశ్రయించాడు. పిటిషనరు ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ, మెగా డిఎస్సీ 2025 రాసినాడు, క్వాలిఫై అయినారు, కానీ ఎన్ఓసి ఇవ్వలేదనే కారణంతో తిరస్కరించినారు. కోర్టు ఏం చెప్పింది? ల్యాక్ ఆఫ్ ఎన్ఓసి ఇన్ ద సర్కమ్స్టాన్సెస్ ఈజ్ నాట్ ఎ సీరియస్ డిస్క్వాలిఫికేషన్. ఎన్ఓసి లేకపోవటం అనర్హతకి రీజన్ కాదు అని కోర్టు క్లియర్ గా చెప్పింది. ఇది చూడండి, తెలంగాణ టీపీఎస్సీ నోటిఫికేషన్ లో చాలా క్లియర్ గా మీ హెడ్ ఆఫీస్ కి ఇన్ఫార్మ్ చేయాలి, ప్లస్ ఎన్ఓసి కూడా సబ్మిట్ చేయాలని చాలా క్లియర్ గా ఆ నోటిఫికేషన్ లో వర్డ్స్ లో చెప్పినారు. కానీ మెగా డిఎస్సీలో కేవలం రిక్వైర్డ్ టు ఇంటిమేట్ ద హెడ్ ఆఫీస్ ఇన్ రైటింగ్ అని మాత్రమే కదా చెప్పింది. ఎన్ఓసి ఊసు ఎక్కడా లేదే. అయినా తెలంగాణ టీపీఎస్సీ ఎగ్జామ్ లో 18 మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీలు ఆ ఎగ్జామ్ రాస్తే కేవలం ఒక్క మనిషే ఆ ఎన్ఓసిని సబ్మిట్ చేసినాడు. అంటే గవర్నమెంట్ రిక్రూట్మెంట్ లో ఎన్ఓసి సబ్మిట్ చేయాలనేది యూనివర్సల్ రూల్ ఏమీ లేదే. ఎస్సీఆర్టీలో ఉన్న ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ మెగా డిఎస్సీలో ఎగ్జామ్ రాయాలంటే ఎన్ఓసి తీసుకోవాలి అని ఒక మ్యాండేటరీ క్లాజ్ ఏ జీవోలో ఉంది, ఏ సర్వీస్ రూల్లో ఉంది, లేకపోతే మీరు ఇచ్చిన ఏ డిఎస్సీ నోటిఫికేషన్ లో ఏ క్లాజ్ లో ఉందో చెప్పండి. కేవలం ఒక ఎన్ఓసి లేకపోవడం వల్ల ఒక క్యాండిడేట్ ని రిజెక్ట్ చేయటం, లేకపోతే క్యాండిడేట్ ని డిస్క్వాలిఫై చేయడానికి రీజన్ కాదు అని కోర్టు కూడా చెప్తా ఉంటే, అసెంబ్లీలో మన విద్యాశాఖ మంత్రి గారు ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీకి ఎన్ఓసిని సబ్మిట్ చేయడం మ్యాండేటరీ, కంపల్సరీని అబద్దం ఎలాగా ఆడతారు? మీ మెగా డిఎస్సీ నోటిఫికేషన్ లో ఎన్ఓసి మాటే ఉండదు. హైకోర్టు ఏమో
ఎన్ఓసి లేకపోవటం డిస్క్వాలిఫికేషన్ కి అర్హత కాదు అని చెప్తా ఉంటది. మరి మీరేమో అసెంబ్లీలో ఎన్ఓసి సబ్మిట్ చేయడం కంపల్సరీ అని చెప్తా ఉన్నారు. ఎవరు మాట నమ్మంటారు సార్?